400 కిందట. హాయ్ ఫ్రెండ్స్, మన తెలుగు పరిశ్రమలో ఒక ప్రముఖ స్క్రిప్ట్ రైటర్ అయిన వి విజేంద్ర ప్రసాద్ గారి స్క్రిప్ట్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. అలానే ఆయన స్క్రిప్ట్ ని ఎలా రాస్తారో, ఆయన స్క్రిప్ట్ లో ప్రత్యేకతలు ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. విజేంద్ర ప్రసాద్ గారికి మన తెలుగులో బాగా పేరు తెచ్చిన సినిమాలైతే సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర. అలాగే బాహుబలి 1, బజరంగి భాయిజాన్ మూవీస్ తో హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంకా బాహుబలి 2, త్రిబుల్ మూవీస్ తో ఇంటర్నేషనల్ స్థాయికి చేరారు మన విజేంద్ర ప్రసాద్ గారు. అయితే ఇంకా కథల విషయానికి వస్తే, కథని ఎలా ప్రిపేర్ చేస్తారనేది నేను మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. విజేంద్ర ప్రసాద్ గారు ఒక కథని ఎంత బలంగా రాసుకుంటారో, ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ అంతే బలంగా ఉండేటట్టు చూసుకుంటారు. మనకి విజేంద్ర ప్రసాద్ గారి కథలలో హీరో క్యారెక్టర్ ఒక సేవియర్ గా కనబడుతుంది. 2003లో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సింహాద్రి మూవీలో హీరో సేవియర్ గా ఉంటాడు. కేరళలో బాయిసాబ్ అనే గూండా నుండి కేరళ ప్రజల్ని సింగమాలయ అన్నగా సేవ్ చేస్తాడు సింహాద్రి. 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకరిని చంపడానికైనా నీ చావడానికైనా సిద్ధం. అలానే సై మూవీలో చూసుకుంటే హీరో పృథ్వీ క్యారెక్టర్ కాలేజ్ స్టూడెంట్స్ ని బిక్సో యాదవ్ అనే గూండా నుంచి సేవ్ చేస్తాడు. 200 మంది కొట్టుకుంటే దొమ్మి కేసు అయితే 2000 మంది కొట్టుకుంటే ఏమవుతారా? ఛత్రపతి మూవీని చూసుకుంటే శివాజీ క్యారెక్టర్ రాజ్ బిహారీ అనే గూండా నుంచి ప్రజల్ని సేవ్ చేస్తాడు. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. ఇంకా విక్రమార్కుడు మూవీలో విక్రమ్ సింగ్ రాథోడ్ అనే పోలీస్ క్యారెక్టర్ బాబూజీ గ్యాంగ్ నుండి దేవ్గఢ్ ప్రజల్ని రక్షిస్తాడు. యమదొంగ మూవీ చూసుకుంటే హీరో హీరోయిన్ ఫ్యామిలీ దగ్గర నుంచి హీరోయిన్ ని సేవ్ చేస్తుంటాడు. మగధీర మూవీలో విలన్ రణదేవ్ బిల్లా నుండి మిత్రవిందాన్ని హీరో కాలభైరవ్ కాపాడుతుంటాడు. అలాగే బాహుబలి 1 మూవీ చూసుకుంటే మాహిష్మతి సామ్రాజ్యంలో కాలకేయ బారి నుండి సామ్రాజ్యాన్ని, అలాగే ఆ ఊరి ప్రజల్ని సేవ్ చేస్తాడు బాహుబలి. ఇంకా త్రిబుల్ మూవీ విషయానికి వస్తే కొమరం భీం తన గోండు తెగకు చెందిన మల్లి అనే పాపను సేవ్ చేస్తాడు. అలానే రామ్ తన తండ్రికి ఇచ్చిన మాట కోసం బ్రిటిష్ నుండి ప్రజల్ని సేవ్ చేద్దాం అనుకుంటాడు. ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్. ఇలా విజేంద్ర ప్రసాద్ గారు రాసుకున్న ప్రతి స్క్రిప్ట్ లో దాదాపుగా హీరో సేవియర్ గానే మనకు కనిపిస్తాడు. నెంబర్ 2, సోలో క్యారెక్టర్. విజేంద్ర ప్రసాద్ గారి స్టోరీస్ లో హీరో ఏ తప్పు చేశాడో ఏమో గానీ పాపం ఎక్కడ హీరోకి ఒక్క ఫ్యామిలీ కూడా ఉండదు. సింహాద్రి మూవీలో హీరో అనాథ. ఛత్రపతి మూవీలో హీరోకి తల్లి ఉండదు. విక్రమార్కుడు మూవీలో హీరో అనాథ. యమదొంగలో కూడా హీరో అనాథే. మగధీరలో కూడా హీరో అనాథే. ఇకపోతే బాహుబలిలో కూడా సేమ్ ఛత్రపతి లాగానే. ఆఖరికి త్రిబుల్ విషయానికి వస్తే సీతారామరాజు గారికి ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ లో చనిపోయాడు. కొమరం భీమ్ కి ఎక్కడ ఫ్యామిలీ ఉన్నట్లు చూపించలేదు. విజేంద్ర ప్రసాద్ గారు మరి ఎందుకు హీరోకి ఫ్యామిలీ లేకుండా పెట్టారో మనకు అర్థం కాదు. నెంబర్ 3, ఫ్లాష్ బ్యాక్. రాజమౌళి గారు విజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో మూవీస్ అన్నిటికీ ఫ్లాష్ బ్యాక్ అనేది చాలా కామన్. హీరో సేవియర్ కానిది 2 సినిమాలు. ఒకటి స్టూడెంట్ నెంబర్ 1, 2 మర్యాద రామన్న. ఎందుకంటే ఈ మూవీస్ కి విజేంద్ర ప్రసాద్ గారు స్క్రిప్ట్ రాయలేదు కాబట్టి. నెంబర్ 4, సైడ్ క్యారెక్టర్స్. సైడ్ క్యారెక్టర్స్ అనగానే అన్ని సినిమాల్లోనూ సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ విజేంద్ర ప్రసాద్ గారు స్క్రిప్ట్ రాసిన మూవీస్ లో సైడ్ క్యారెక్టర్ అనగానే సినిమాకి మెయిన్ బేస్మెంట్ లా పనిచేస్తుంది. ఆ సైడ్ క్యారెక్టర్స్ ఎవరో ఒకసారి లుక్ చేద్దాం. సింహాద్రి మూవీలో ఈ పోలీస్ అయిన, సై మూవీలో ఈ కోచ్, ఛత్రపతి మూవీలో ఈ ఫ్రంట్ క్యారెక్టర్, మగధీరలో షేర్ ఖాన్, బాహుబలిలో కట్టప్ప. ఈ సైడ్ క్యారెక్టర్స్ అన్ని సినిమాకి ఎంత ముఖ్యమో మనకు తెలుసు. వీళ్ళే కాకుండా ఒక్కొక్కసారి మనకి కామెడీ రోల్స్ లో కూడా సైడ్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. సై మూవీలో వేణుమాధవ్, విక్రమార్కుల్లో బ్రహ్మానందం, యమదొంగలో ఆలీ, మగధీరలో సునీల్. ఇలా సైడ్ క్యారెక్టర్స్ లో మనకి కామెడీని కూడా యాక్ట్ చేస్తారు విజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ నెంబర్ 5, హీరోయిన్స్. విజేంద్ర ప్రసాద్ గారు హీరోస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో హీరోయిన్స్ కి మాత్రం అంత ఇంపార్టెన్స్ ఉండవని మనం చెప్పుకోవచ్చు. విజేంద్ర ప్రసాద్ గారు ఆయన స్క్రిప్ట్ లో బాహుబలి మూవీలో దేవసేన పాత్ర తప్ప ఇంకా ఆయన రాసుకున్న స్క్రిప్ట్ లో ఏ హీరోయిన్ కి బేస్మెంట్ లేదు. అయితే సినిమాలలో మాత్రం 2 హీరోయిన్స్ ఉండేటట్టు రాసుకుంటారు మన విజేంద్ర ప్రసాద్ గారు. సింహాద్రిలో 2, విక్రమార్కుల్లో 2, యమదొంగలో 2, బాహుబలిలో 2, త్రిబుల్ లో 2. ఎంతమంది హీరోయిన్లు పెడతారు సినిమాలో. అయితే మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, నేను చూపిస్తున్న వీడియో క్లిప్స్ అన్ని రాజమౌళి అండ్ విజేంద్ర ప్రసాద్
ప్రసాద్ గారి కాంబినేషన్ లో వచ్చినవే. అయితే రాజమౌళి గారి వల్ల విజేంద్ర ప్రసాద్ గారికి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లేదాకా పేరు వచ్చిందా అంటే అది అవుననే చెప్పాలి. అయితే రాజమౌళి గారు డైరెక్షన్ లో కాకముందు విజేంద్ర ప్రసాద్ గారు మన తెలుగులో మంచి సక్సెస్ ని చూశారు. విజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ రాసిన మూవీ నాగార్జున గారు యాక్ట్ చేసిన జానకి రాముడు. ఈ మూవీకి డైరెక్టర్ రాఘవేంద్రరావు. 1988 లో రిలీజ్ అయ్యి మంచి హిట్ ని అందుకుంది. దాని తర్వాత 1994 లో బాలకృష్ణ గారు యాక్ట్ చేసిన బొబ్బిలి సింహం, 1995లో గరాన బుల్లోడు, 1999లో సమరసింహారెడ్డి. ఈ మూవీస్ అన్నిటితో మన తెలుగులో పవర్ఫుల్ స్క్రిప్ట్ రైటర్ గా స్థిరపడ్డారు విజేంద్ర ప్రసాద్ గారు. అయితే 2003లో సింహాద్రి మూవీతో రాజమౌళికి స్టోరీస్ ని అందించడం మొదలుపెట్టారు విజేంద్ర ప్రసాద్ గారు. అక్కడి నుండి ఇంకా తండ్రి కొడుకుల జర్నీ స్టార్ట్ అయింది. అలాని విజేంద్ర ప్రసాద్ గారు ఉట్టి స్టోరీలు అందించడంలో బిజీ అయిపోలేదు. అతని డైరెక్షన్లో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. అతని ఫస్ట్ మూవీ 1996లో వచ్చిన అర్ధాంగి మూవీతో డైరెక్షన్ పట్టాలు ఎక్కారు విజేంద్ర ప్రసాద్ గారు. దాని తర్వాత శ్రీకృష్ణ 2006 మూవీతో డైరెక్టర్గా హిట్ కొట్టి 2011లో వచ్చిన రాజన్న మూవీతో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకున్నారు మన విజేంద్ర ప్రసాద్ గారు. అయితే ఇప్పుడు దాకా చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. నేను ఈ వీడియోని ఎపిసోడ్గా చేద్దాం అనుకుంటున్నాను. ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 రాబోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.